హలో గాయ్స్, నేను మీ శ్రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం గాయ్స్. సో అదేంటంటే మన దగ్గర ఇలాంటి స్కై షాట్ అయితే ఒకటి ఉంది గాయ్స్. సో మామూలుగా దీన్ని అయితే మీరు చాలాసార్లు పేల్చి అయితే ఉంటారు గాయ్స్. సో దీన్ని పేల్చినప్పుడు ఇదైతే ఆకాశంలో అంటే చాలా పైకి వెళ్ళి పేలడం అయితే జరుగుతుంది గాయ్స్. సో ఈరోజు మనం దీనిపైన ఒక ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం గాయ్స్. సో మన దగ్గర ఇలాంటి బ్రిక్స్ అయితే ఉన్నాయి గాయ్స్. సో దీన్ని అయితే ఈ స్కై షాట్ పైన పెట్టి మనమైతే పేల్చబోతున్నాం గాయ్స్. సో ఇప్పుడైతే మనం ఈ స్కై షాట్ని అయితే ఒక రాయి పైన అయితే పెట్టేద్దాం గాయ్స్. సో ఎందుకంటే ఈ కింద మామూలుగా మన్ను ఉంది కాబట్టి ఇది కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మనం ఒక రాయిపై పట్టుకొని దీనిపైన బ్రిక్స్ అయితే పెట్టుకుందాం. సో బ్రిక్స్ అయితే పెట్టేస్తున్నా గాయ్స్ దీనిపైన. సో గైస్ ఒక స్కై షాట్ పైన 2 బ్రిక్స్ అయితే పెట్టేస్తాను గైస్. సో ఇప్పుడైతే ఇది పైకి లేస్తుందా లేదా అని అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం స్కై షాట్ని అయితే పేల్చబోతున్నాం గైస్. సో ఈ రాళ్ళు పగిలిపోతుందా, అలానే ఉంటుందా, లేదంటే పైకి ఏమన్నా లేస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం గైస్. సో ఇప్పుడైతే దీన్ని అయితే పేల్చేద్దాం. అంటే సారా అంటే చూడండి గాయస్ రాయి ఎలా పగిలిందో చూడండి గాయస్. మీరు ఇట్లా ఇంట్లో ట్రై చేస్తే ఇట్లా అవుతుంది గాయస్. ట్రై చేయకండి గాయస్ ఇంట్లో కూడా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు ఎదురా. సో స్కై షాట్ అయితే పేలిపోయింది గైస్. సో రాళ్ళ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాయి అయితే పడింది ఎదురా అదే. సో ఇక్కడ చూడొచ్చు గైస్ రాళ్ళు చాలా అయిపోయింది. సో దీని పైన ఉంటుంది చూడండి, దాని పైన ఉండేది అయితే 6 నుంచి ఇంత దూరం అయితే వచ్చి పడింది. సో ఈ రాళ్ళు చూడండి గైస్, ఒక్కొక్క రాయి అయితే పగిలిపోయింది, పీసులు అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు చిన్న పీసులు అయితే అయిపోయింది. రాళ్ళు మాత్రం అసలు చాలా చిన్న పీసులుగా అయితే పగిలిపోయింది. సో గైస్ ఇది ఈరోజు వీడియో గైస్. సో ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.